ఇక్కడ మీకు ప్రాబ్లం ఉంటే ఏవైతే రీసైక్లింగ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మీకు చాలా వరకు డోర్ టు డోర్ కలెక్షన్ పూర్తి చేస్తారు. ఏదైతే రీసైక్లింగ్ ఉపయోగపడుతుందో రీసైక్లింగ్ ఇచ్చి రిమైనింగ్ యూ హ్యావ్ టు సెండ్ ఇట్. ఇది వేస్ట్ ఎనర్జీ స్టెబిలిటీ ప్లాంట్స్కి సిమెంట్ ఫ్యాక్టరీస్కి వెళ్ళబోతుంది. ఎండ్ టు ఎండ్ ఇప్పుడు ఆడ ఉంది, కుప్పలు కుప్పలుగా ఉంది. ఐ డోంట్ వాంట్ టు సీ దట్. వేస్ట్ ఎక్కడ ఉండకూడదు. రియల్ టైంలో రీసైక్లింగ్ వెళ్ళిపోవాలి. ఎంతవరకు ఈ కెపాసిటీని పర్ఫెక్ట్ చేసి యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఈ తిరుపతి జిల్లా మొత్తం కూడా సరౌండింగ్ కూడా లాజిస్టిక్స్ చూసుకొని హౌ టు గెట్ ఇట్ డన్ వర్కౌట్ చేయాలి. అదే మన క్లస్టర్ మోడల్ ఇప్పుడు కాళహస్తి ఇవన్నీ కూడా కలిపి మీరు చెప్పినట్టు క్లస్టర్ సార్ అయిపోయి కాళహస్తినే కాదు, అవసరమైతే ఒక 40-50 కిలోమీటర్లు పెట్టుకొని యూ కలెక్ట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు కమ్ అండ్ సర్కులర్ ఎకానమీ పోవాలి. ఇక్కడ చేయలేంది ఇంకెవరైనా వస్తారా, ప్లాంట్స్ పెట్టుకుంటారా. 290 acres ఉంది, అది సెగ్రిగేట్ చేసుకొని కరెక్ట్గా కాంపౌండ్ అది కట్టేసి యూ మేక్ ఇట్ ఏ పార్క్, సర్కులర్ ఎకానమీ పార్క్. ఆలోచన తప్పు లేకుండా ఇమీడియట్గా తీసుకెళ్ళి అవుట్ ప్రోడక్ట్ ఉంటే బాగుంటుంది. ఇలాంటి ఫెసిలిటీస్ ఎన్ని ఉన్నాయి నారాయణ గారు? యాక్చువల్గా బిల్డింగ్ మెటీరియల్ బాగా బయోగ్యాస్ అది ఇది బెయిలింగ్ తర్వాత ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ బెయిల్ చేయాలి. దేనికి దానికి సెగ్రిగేట్ అంటే ఇప్పుడు మనకు సార్ యూ క్యాన్ పెట్ నియర్ ఆల్ మున్సిపాలిటీ సార్. నెక్స్ట్ మున్సిపాలిటీ పక్కన పెట్టి అక్కడే అప్లై చేసుకోవాలి. రండి. ఇద్దరు కూర్చోండి. వై కాంట్ వి మేక్ ఇట్ నారాయణ గారు ఒక ఫంక్షనల్ సర్క్యులర్ ఎకానమీ సెంటర్గా? ఇది ఇంకొకటి ఎక్కడుంది మనకు అప్పుడు వచ్చిన దాంట్లో? ఇది కాకుండా మన స్టేట్లో వైజాగ్లో ఉంది సార్. వైజాగ్లో కూడా ఎన్ని ఎకరాలు ఉంది? అది ఏకర్స్ తక్కువ సార్, ఇంత లేదు సార్, స్మాల్. దానికోసమే పెట్టేస్తాం. 10-15 ఎకరాలు సార్. అక్కడ వేస్ట్ ఎనర్జీకి వెళ్ళిపోయాం కదా, అక్కడ వేస్ట్ ఎనర్జీ అక్కడ ఇది కూడా వేస్ట్ ఎనర్జీ పోతాం. ఇప్పుడు నెక్స్ట్ ప్లాంట్లో సార్ వేస్ట్ ఎనర్జీగా బయోమెథనేషన్